హిందూపురం పోలీసులు ద్విచక్ర వాహనాల దొంగలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస చోరీలపై పోలీసులు దృష్టి సారించారు. ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి వారి నుండి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఈ బైక్ దొంగలు పోలీసులకు ఎలా చిక్కారు? కేసు నమోదు చేసిన పోలీసులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండల పరిధిలోని వాహనాలను దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రూరల్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా మోక్షిత్ అనే యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనతో పాటు ఉమర్ ఫారూక్, జమీర్ అనే మరో 2 వ్యక్తులతో కలిసి ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు విచారణలో మోక్షిత్ అంగీకరించారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు మిగిలిన 2 కూడా అరెస్ట్ చేశారు. ద్విచక్ర వాహనాల దొంగల నుండి 11 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11 బైకుల్లో 3 బైకులు హిందూపురం ప్రాంతానికి చెందినవని, మిగతా 8 బైకులు కర్ణాటక రాష్ట్రానికి చెందినవని డీఎస్పీ మహేష్ తెలియజేశారు. వీటి విలువ సుమారుగా లక్షల్లో ఉంటుందని పోలీసులు అంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు హిందూపూర్లో మామూలుగా ఒక స్పెషల్ డ్రైవ్ లాగా చేపట్టిన బైక్ చెక్కింగ్స్లో భాగంగా, ట్రిపుల్ రైడింగ్ కానీ ఇట్లాంటి చెక్కింగ్లో భాగంగా మార్నింగ్ ఒక బైక్ని ప్రశ్నించగా తూముకుంట చెక్ పోస్ట్ దగ్గర రూరల్ యూపీఎస్సీఐ వాళ్ళు ఎటువంటి పత్రాలు లేవు, కొంచెం డౌట్ఫుల్గా ఉండి మనం క్వశ్చన్ చేయడం మొదలు పెడితే వాళ్ళు రామచంద్రపురంలో ఈ బైక్ కొట్టేసినామని మనకి వివరాలు తెలియజేయడం జరిగింది. తర్వాత ఇంకొంచెం గట్టిగా అడగగానే వాళ్ళు దాదాపు 10 బైకుల వరకు దొంగతనం చేసినట్టున్నారు. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న షెడ్డులోనే ఆ బైకులన్నీ దాచిపెట్టున్నాం. మనము వాళ్ళ ఇంటి దగ్గర సెర్చ్ చేస్తే మనకి బయటపడింది. ముఖ్యంగా ఇందులో 10 బైకుల్లో దాదాపు 11 బైకుల్లో 3 బైకులు మన హిందూపూర్కి చెందినవి. క్రైమ్ నెంబర్ 106/25, 107/25 హిందూపూర్ రూరల్ పిఎస్ మరియు 247/25లో ఒక 2 వీలర్ దొంగతనం 1 టౌన్ పిఎస్లో జరిగిన కేసు అండి. మిగిలిన 8 బైకులు కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బైకులుగా మనం రికవరీ చేయడం జరిగింది. అక్కడ ముందర కూడా మీకు మీ ముందర పెట్టడం జరిగిందండి. వీళ్ళ పేర్లు కూడా మోక్షిత్ 20 సంవత్సరాలు, సన్ ఆఫ్ సోమశేఖర్, ఉమర్ ఫరూక్ 18 సంవత్సరాలు, సన్ ఆఫ్ షేక్ ఇబ్రహీం, జమీర్ ఖాన్ 25 సంవత్సరాలు, సన్ ఆఫ్ రఫీక్. ఈ మోక్షిత్ అనే అతను చౌలూరు పంచాయతీకి చెందిన అతను అండి. మరియు ఉమర్ ఫరూక్ అనే అతను గౌరీబుదనూరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన అతను. ఈ జమీర్ ఖాన్ అనే అతను 25 సంవత్సరాలు, ఇతను ఆటో నగర్ అండి, 5వ క్లాస్ హిందూపురం చెందిన అతను అండి. ఇంకా వీళ్ళని కస్టడీకి తీసుకొని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ డ్రైవ్ ఇలానే కొనసాగుతుంది. ఈ 2 వీలర్స్ కూడా హిందూపురంలో ఎక్కువ జరిగినట్టున్నాయి. వాటికి సంబంధించిన కూడా వీళ్ళ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ లాగుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. వాహనాల తనిఖీలో అప్రమత్తంగా వ్యవహరించి ఈ దొంగల ముఠాను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని హిందూపురం డీఎస్పీ మహేష్ అభినందించారు.